ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. రేపే సోమవారం, అమావాస్య తర్వాత రోజు. మీ ఇంట్లో మందార చెట్టు కనుక ఉంటే ఆలస్యం చేయకుండా ఇలా చేయండి, అపర కుబేరులు అవుతారు. అయితే అమావాస్య తిథి యొక్క ప్రత్యేకత ఏంటి? అమావాస్య తర్వాత రోజు మందార చెట్టు ఉన్నవాళ్ళు ఏం చేయటం వల్ల వారి జీవితంలో ఆర్థిక పురోగతిని చూస్తారు, లక్ష్మీ కటాక్షం వారికి కలుగుతుంది, చేపట్టిన పనుల్లో వారు విజయాన్ని సాధించగలుగుతారు. ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, ప్రతి నెల కృష్ణపక్షంలో చివరి రోజున అమావాస్య తిథి వస్తుంది. ఈ రోజున పూర్వీకులను పూజించటానికి, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించటానికి ఈ అమావాస్య తిథి రోజు చాలా అనువైన రోజు. హిందువులు చాలా పవిత్రమైన రోజుగా ఈ రోజును భావిస్తూ ఉంటారు. అయితే పంచాంగం ప్రకారం ప్రతి నెల కృష్ణపక్షంలో చివరి రోజున అమావాస్య తిథి వస్తుంది. ఈ రోజున కొన్ని పనులు అస్సలు చేయకూడదు, కొన్ని పనులు ఖచ్చితంగా చేసి తీరాలి. తద్వారా దేవతల యొక్క అలాగే పూర్వీకుల యొక్క ఆశీర్వాదాన్ని కూడా మీరు పొందుకోవచ్చు. గ్రహాల లేదా దుష్టశక్తుల ప్రతికూల ప్రభావాలను కూడా నివారించవచ్చు. ఎందుకంటే అమావాస్య తిథి రోజు దుష్టశక్తుల ప్రభావం అధికంగా ఉంటుందని కూడా చాలా మంది విశ్వసిస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క దుష్టశక్తుల ప్రభావం తొలగిపోవటానికి కూడా కొన్ని రకాల పరిహారాలు చేస్తూ ఉంటారు. అలాగే ఈ అమావాస్య తిథి రోజున నిరుపేదలకు, పేదలకు ఆహారం, బట్టలు దానం చేయాలి. ఇలా చేస్తే అదృష్టం కలుగుతుంది. కర్మ, ఆధ్యాత్మిక అడ్డంకులతో సంబంధం ఉన్నటువంటి బృహస్పతి, శని, కేతు, రాహుగ్రహాల యొక్క హానికరమైన ప్రభావాలు కూడా తొలగిపోతాయి. అలాగే అమావాస్య రోజు చీపురు అస్సలు కొనుగోలు చేయకూడదు. ఎందుకంటే ఇది లక్ష్మీదేవిని అసంతృప్తికి గురిచేస్తుంది. చీపురు కొనటం వల్ల ఇంట్లో ధన ప్రవాహం ఆగిపోయి దురదృష్టం వెంటాడుతుంది. చీపురు కొంటే ఇంట్లోకి ప్రతికూల శక్తి కూడా వచ్చి చేరుతుంది. ఫలితంగా కుటుంబ సభ్యుల ఆనందం, శ్రేయస్సు కూడా ప్రభావితమవుతుంది. అమావాస్య నాడు మాంసాహారం తినటం, పూజా సామాగ్రి కొనటం, ధాన్యాలు, పిండిని కొనటం, తులసి ఆకులను కోయటం, పెళ్లి చేసుకోవటం లేదా ఇతర శుభకార్యాలు చేయటం వంటి పనులు కూడా అస్సలు చేయరాదు. ఈ విధంగా చేస్తే కనుక మీకు అశుభం కలుగుతుంది. ఎందుకంటే అవి పూర్వీకులను లేదా దేవతలను కించపరుస్తాయి, జీవితంలో దురదృష్టం మరియు అడ్డంకులను కలిగిస్తాయి. అలాగే అమావాస్య రోజు మద్యం సేవించటం పాపంగా భావిస్తారు, పూర్వీకులను అగౌరవపరిచినట్లుగా అవుతుంది. అందుకే ఈ అమావాస్య తిథి రోజున మద్యం సేవించటం మానేయాలి. ఆల్కహాల్ తాగే వ్యక్తికి, వారి కుటుంబానికి చెడు శక్తిని అందజేస్తుంది. చాలా కాలం పాటు వారికి ఇబ్బందిని, బాధను కలిగిస్తుంది. కాబట్టి అమావాస్య తిథి రోజున ఈ విధంగా అస్సలు చేయకూడదు. అలాగే అన్నదానం చేయాలి. అలాగే కొంతమంది భండార ఆచారాన్ని కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఈ రోజున హాని కలిగించే చెడు వ్యక్తులు, చేతబడి, ఇతర ప్రతికూల శక్తుల నుంచి ఈ ఆచారం మిమ్మల్ని కాపాడుతుంది. పూర్వీకుల ఆత్మలకు ప్రార్థనలు, ఆహారం, నీరు అందించే ఆచారం అయిన శ్రాద్ధాన్ని నిర్వహించాలి. ఇది పూర్వీకులను సంతోషపరుస్తుంది, కుటుంబానికి వారి ఆశీర్వచనాలను, దయను అందిస్తుంది. శ్రాద్ధం అనేది జీవితంలో సహకారం, మార్గదర్శకత్వం కోసం పూర్వీకుల పట్ల కృతజ్ఞత, గౌరవాన్ని వ్యక్తం చేసే మార్గం. అలాగే అమావాస్య నాడు చేపలకు గోధుమ పిండితో చేసినటువంటి చిన్న బంతులను, ఆవులకు 5 రకాల పండ్లను తినిపించాలి. హిందూ మతంలో చేపలు, ఆవులను పవిత్రమైన జీవులుగా పరిగణిస్తారు. కాబట్టి ఇవి జీవితంలో అదృష్టాన్ని, సమృద్ధిని మీకు కలిగిస్తాయి. వాటిని పోషించటం వల్ల మీకు పుణ్యం కూడా లభిస్తుంది. అలాగే కొంతమంది శరీరాన్ని, మనస్సును శుద్ధి చేసుకోవటం కోసం పూర్వీకులకు, దేవతలకు భక్తిని చూపటానికి అమావాస్య నాడు ఉపవాసం కూడా పాటిస్తూ ఉంటారు. ఈ విధంగా ఉపవాసం చేయటం వల్ల ఆరోగ్యం, సంపద, ఆనందం కూడా లభిస్తాయి. ఈ విధంగా అమావాస్య రోజు కొన్ని చెయ్యకూడని పనులు, అలాగే కొన్ని చేయవలసినటువంటి పనులు కూడా ఉంటాయి. ఎందుకంటే ఈ అమావాస్య తిథి రోజు అనేది చాలా ప్రత్యేకమైంది కాబట్టి. అయితే అమావాస్య తర్వాత రోజుకు కూడా చాలా ప్రాధాన్యత అనేది ఉంటుంది. రేపు సోమవారం అమావాస్య తర్వాత రోజు మీ ఇంట్లో మందార చెట్టు కనుక ఉంటే ఈ చిన్న పని చేయండి. ఖచ్చితంగా మీ జీవితంలో పురోగతినైతే మీరు చూస్తారు. ఈ మందార పువ్వులు ఎరుపు రంగులో పెద్దవిగా, ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ పువ్వులను అలంకరణ కోసం, దేవుడి పూజలో మాత్రమే కాకుండా అనేక ఔషధాల తయారీలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే మందార పువ్వులను ఎక్కువగా జుట్టు రాలకుండా ఉండటానికి, శిరోజాలు ఒత్తుగా పెరగటానికి కూడా ఉపయోగిస్తారు.
మందార పువ్వులలో చాలా రకాలు ఉంటాయి. అయితే మన దేశంలో మాత్రం ఎరుపు రంగు పుష్పాలనే ఎక్కువగా వాడుతూ ఉంటారు. మందార అనేక రకాల వ్యాధులను కూడా దూరం చేస్తుంది. అయితే ఈ మందార డబ్బును కూడా తెస్తుందని వాస్తు శాస్త్రంలో కూడా చెప్పబడింది. మందార చెట్టు ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా లభిస్తుంది. మందార పువ్వును లక్ష్మీదేవికి సమర్పిస్తే కనుక మీ పేదరికం కూడా తొలగిపోతుంది. శుక్రవారం నాడు మీ ఇంటికి దగ్గరలోని అమ్మవారి ఆలయానికి వెళ్లి ఎరుపు రంగు మందార పుష్పాన్ని సమర్పిస్తే మీ ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. దీంతో పాటు ఆ తల్లికి పంచదార, మిఠాయి, పాలతో చేసిన బర్ఫీను నైవేద్యంగా పెట్టి పూజలు చేయండి. ఇలా కనీసం 11 శుక్రవారాలు చేస్తే మీరు ఊహించినంత డబ్బు మీ వద్దకు వస్తుంది. అంతేకాకుండా జీవితంలో దేనికి లోటు అనేది ఉండదు. అలాగే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించే సమయంలో కూడా, అంటే ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారం చేసి అర్ఘ్యం సమర్పించే సమయంలో కూడా ఆ నీళ్లలో మందార పువ్వును వేస్తే మీకు ఆ సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు కూడా లభిస్తాయి. అంతేకాకుండా కొద్ది రోజుల్లో మీ లైఫ్ మొత్తం చేంజ్ అవుతుందనే చెప్పుకోవాలి. అలాగే మీ జాతకంలో సూర్య దోషం ఉన్నట్లయితే కూడా ఎర్ర మందార మొక్కను ఇంటికి తూర్పు దిక్కున నాటితే మీ దోషం కూడా పోతుంది. మందార మొక్కను మీ ఇంట్లో కనుక ఉంచితే నెగటివ్ ఎనర్జీని అది ఖచ్చితంగా తొలగిస్తుంది. అలాగే పిల్లలు చదువుకోవాలని ఆసక్తి కనపరచకపోతే వారి స్టడీ టేబుల్ పైన ఒక ఎర్రటి మందార పువ్వును ఉంచండి. ఈ విధంగా ఉంచితే వారికి చదువుపై ఆసక్తి కూడా పెరుగుతుంది. ఇంతటి ప్రయోజనాలు మందార పుష్పం వల్ల, మందార చెట్టు వల్ల ఉంటాయి. అయితే మీ ఇంట్లో కనుక మందార చెట్టు ఉంటే రేపు సోమవారం అమావాస్య తర్వాత రోజు ఈ చిన్న పని చేయండి. ఖచ్చితంగా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. దానికి మీరు చేయవలసింది ఏమిటి అంటే కనుక ఆ మందార చెట్టు దగ్గరికి వెళ్ళండి. ఆ మందార చెట్టుకి ఒక తల్లితో కాని లేకపోతే భగవంతుడితో కాని మీరు ఏ విధంగా అయితే మీ మనసులో ఉన్న బాధలు చెప్పుకుంటారో ఆ విధంగా మీరు చెట్టుకు నమస్కరించి మీ బాధలన్నీ కూడా చెప్పుకోండి. ముఖ్యంగా మీ జీవితంలో ఆర్థిక సమస్యలు ఉన్నాయా, అప్పుల బాధలు ఉన్నాయా, మీరు కాని మీ కుటుంబ సభ్యులు కాని ఎటువంటి ఇబ్బందులతో బాధపడుతున్నారు, ఆ బాధల నుండి ఖచ్చితంగా మాకు విముక్తి దయచేయమని మీరు ఆ మందార చెట్టుతో మీ మనసులోని బాధలన్నీ కూడా చెప్పుకొని మీ సంకల్పం చెప్పుకుని, అలాగే నేను విష్ణు భగవానుడికి సమర్పించడానికి ఈ పువ్వును కోస్తున్నాను, నేను ఏ ఫలితాన్ని ఆశిస్తున్నానో ఆ ఫలితాన్ని నాకు దయచేయమని ఆ చెట్టుకు నమస్కారం చేసి ఒక పువ్వును తీసుకుని వెళ్లి మీరు మీ యొక్క ఇంట్లోని పూజా మందిరంలో విష్ణు భగవానుడి ఫోటో ముందు పెట్టండి. ఎందుకంటే ఆ విష్ణుమూర్తికి కూడా చాలా ప్రీతికరమైనటువంటి పుష్పం ఈ మందార పుష్పం. విష్ణుమూర్తికి ఈ పుష్పాన్ని కనుక మీరు సమర్పిస్తే ఖచ్చితంగా ఆ విష్ణుమూర్తి యొక్క ఆశీస్సులు లభిస్తాయి. అలాగే లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయి. మీ జీవితంలో ఆర్థికంగా గణనీయమైన పురోగతిని మీరు సాధించగలుగుతారు. అప్పుల ఊబిలో చిక్కుకున్న వారు కూడా ఖచ్చితంగా అప్పుల ఊబి నుండి బయటపడగలుగుతారు. మీరు ఇంకా ఏ రకమైన సమస్యలతో బాధపడుతున్న వారైనా సరే ఆ సమస్యల నుండి ఖచ్చితంగా విముక్తి కూడా మీకు లభిస్తుంది. మీ జీవితంలో సకల శుభాలను మీరు పొందుకుంటారు. వృత్తి, ఆరోగ్యం, విద్య తదితర అంశాలు కూడా అనుకూలంగా ఉంటాయి. అలాగే చేస్తున్న పనిలో పురోగతిని చూస్తారు. అలాగే డబ్బులను తీసుకునే స్థాయి నుండి, అంటే అప్పులు తీసుకునే స్థాయి నుండి ఇచ్చే స్థాయిలోకి వెళ్తారు. అంతగా ఆర్థికంగా గణనీయమైన పురోగతిని మీరు సాధించగలుగుతారు. కాబట్టి ఆ విష్ణు భగవానుడికి ఇష్టమైనటువంటి ఈ మందార పుష్పాన్ని రేపు ఉదయాన్నే మీరు ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని, మీరు పూజా మందిరాన్ని కూడా శుభ్రం చేసుకున్న తర్వాత ఈ విధంగా మందార చెట్టు దగ్గరికి వెళ్లి మీ సంకల్పం చెప్పుకొని ఆ మందార పుష్పాన్ని తీసుకుని వచ్చి రేపు సోమవారం రోజు అమావాస్య తర్వాత రోజు విష్ణు భగవానుడి ఫోటో ముందు పెట్టండి. మీ మనసులోని సంకల్పం చెప్పుకోండి. ఖచ్చితంగా మీరు అనుకున్న పనులు విజయవంతంగా పూర్తవటమే కాకుండా ఆర్థికంగా కూడా గణనీయమైన పురోగతిని మీరు సాధించగలుగుతారు. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.